రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అట్టకేలకు హీరోయిన్ ప్రజ్ఞ అయితే తమ వైరల్ అయిన వీడియోకి రియాక్ట్ అయ్యారు. సో ఏమంటే అది అసలు వీడియో ఇదంతా ఓ పేడకలని అయితే ఆమె కూడా వ్యాఖ్యానించారు. సో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తనది కాదని క్లారిటీ కూడా ఇచ్చారు ప్రజ్ఞ. అలాగే అది ఎప్పటికీ నిజం కాదని కూడా అన్నారు. ఇదంతా ఓ పీడకల, దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వాళ్ళే ఇలా చెత్త వీడియోలు క్రియేట్ చేస్తారని కూడా చెప్పారు ప్రజ్ఞ. సో ఆమె రియాక్షన్ ఎలా రియాక్టర్ అన్నది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గణేష్ చెప్పండి, ఆమె రియాక్షన్ ఏంటి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఒక వీడియో అనేది నిన్నటి నుంచి కూడా ఒక వైరల్ అవుతుంది. ఆవిడ ప్రైవేట్ కి సంబంధించిన ఒక వీడియోగా దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అంటే ఇది తనది కాదనేది ఆమె ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ప్రజ్ఞ పేరుతో లీక్ అయిన ఈ వీడియో తనది కాదని, దీనిపైన జరుగుతున్న చర్చ సరైనది కాదంటూ ఆమె ఇప్పటికే సోషల్ మీడియా ముఖంగా చెప్పింది. ఎందుకంటే చాలా వరకు నిన్నటి నుంచి కూడా అంటే ఒక ఆడపిల్లకి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో అని పేరు చెప్పి జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే చాలా మంది వ్యక్తులు, అంటే అది అడ్రస్ అనేది ఫేక్ అడ్రస్ లో లేకపోతే మిగతా ఐడెంటిటీ అడ్రస్లతో పాటు మిగతా అనేక దీంట్లో పెట్టిన అడ్రస్లోన లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రజ్ఞా నగరానికి సంబంధించిన ఒక వీడియో అనేది మేము ఆమె ప్రైవేట్ కి సంబంధించిన వీడియోని మేము మీకు అందిస్తామనేది దానికి సోషల్ మీడియాలో అనేక మంది ప్రచారం మొదలు పెట్టారు నిన్నటి నుంచి. దీంతో అనేక మంది తమకు కావాలని చాలా మంది లైక్లు చేయడం, తర్వాత దాన్ని షేర్లు చేయడం, బుక్ మార్క్ పెట్టుకోవడం, ఇలాగా జరుగుతున్న ఆ సిస్టమ్ అంతా చూస్తుంటే అంటే ఏ స్థాయిలోకి మనకి సోషల్ మీడియా జరుగుతుంది, అంటే ఒక ఆడపిల్లలకు సంబంధించిన జీవితం అది నిజమైనా లేకపోతే అబద్ధమైనా ఏ విధంగా ప్రచారం జరుగుతుంది అనేది నిజంగా తలదించుకోవాల్సింది, సిగ్గుపడాల్సిన అంశంగా మనకి సోషల్ మీడియాలో మనకి ప్రజ్ఞానగర్ సంబంధించిన ఈ ఘటన మనకి కనిపిస్తుంది. ఇప్పటికే ఇది తనది కాదు, ఇది దుర్మార్గమైన ఆలోచన, ఇలాగా ఉండే వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ప్రజ్ఞ ఇప్పటికే ఒక కౌంటర్ చేస్తుంది. అంటే ఇలాంటి చెత్త వీడియోలను సృష్టించిన వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రజ్ఞ డిమాండ్ కూడా చేస్తుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు దీనికి సంబంధించి. కానీ సోషల్ మీడియా ముఖ్యంగా ఇది ఎప్పటికీ ఇది నిజం కాదు అనేది ప్రజ్ఞ చెప్తుంది. ఎందుకంటే ఏదైతే తన వీడియోగా చెప్తున్నారో అది ఎప్పటికీ నిజం కాదనేది ఆమె చెప్తుంది. ఇదంతా ఒక పీడకల అయితే బాగుండేది. ఎందుకంటే జరుగుతున్న ప్రచారం కావచ్చు, ఒక చర్చ కావచ్చు, తన పేరుతో విడుదలైన వీడియోగా బయటకు వస్తున్న ఆ లీకేజ్ ఏందో ఇదంతా ఒక పీడకలగా అయితే బాగుండదు అనేది ఒక ఆడపిల్లగా ప్రజ్ఞ తన భావాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఇది ఇలాంటి ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు అనే వ్యక్తులు ఇలాంటివి చేస్తారనేది కూడా ఒక స్పష్టమైన ఖండన అయితే ఆమె చేస్తుంది. అయితే ప్రజ్ఞకు సంబంధించి మనం చూసుకుంటే దాదాపు ఒక 4 ఏళ్ల క్రితం, అంటే 2022లో ఒక తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత ఆ మలయాళం సినిమా వైపు వెళ్ళింది. తర్వాత లగ్గం సినిమా పేరుతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, మలయాళ సినిమాల్లో నటించి ఒక మంచి నటిగా అంటే మనకి ప్రజ్ఞని ఇటీవల కాలం వస్తున్న హీరోస్ లో చూడొచ్చు. అలాంటి హర్యానాకి చెందిన ఈ అమ్మాయి ఏదైతే ఈ రోజున ప్రచారం జరుగుతుందో, అంటే ఎదుగుతున్న ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అది సినిమా రంగం కావచ్చు, మిగతా రంగాలు కావచ్చు, వచ్చిన తర్వాత ఇప్పటికే క్యాస్టింగ్ కావచ్చు, లాంటి భూతాలు కావచ్చు, లేకపోతే వేధింపులు కావచ్చు, ఇలా జరుగుతున్న సమయంలో ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఏదైతే ధైర్యంగా ఒక హీరోయిన్ గా ప్రొజెక్ట్ అవుతుందో అలాంటి సమయంలో ఆమె దెబ్బతీయడం కోసం జరుగుతున్న ప్రయత్నంగానే మనం చూడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దీనికి సంబంధించింది ఏది కూడా మనకి ఒక ప్రైవేట్ లైఫ్ అనేది లేకుండా పోయింది. అది దుర్మార్గంగా మనం నమ్మిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వీడియోలు తీసుకొచ్చి బయటికి పెడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రజ్ఞ విషయంలో తీసుకుంటే ప్రజ్ఞది ఇది ఒరిజినల్ వీడియోనా కాదనేది తేలాల్సిన అవసరం ఉంది కదా. ఆమె ఖండిస్తున్న దాని ప్రకారం ఇది తనది కాదని పూర్తిగా తేల్చి చెప్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికి వచ్చి ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ దీన్ని సోమోటోగా అంటే చాలా వరకు జరుగుతున్న సోషల్ మీడియాలో వస్తున్న దానిపైన అటు యూట్యూబ్ ఫిర్యాదు కావచ్చు, లేకపోతే పోలీసులు, సైబర్ పోలీసులు కావచ్చు, లేకపోతే మహిళా విభాగాలకు చెందిన పోలీసులు కావచ్చు తీసుకొని కంప్లైంట్ ఇవ్వాల్సిన కంప్లైంట్ ఇవ్వకుండానే ఒక మనకి కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని సోమోటోగా తీసుకొని వాళ్ళు దాన్ని ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రజ్ఞకి జరిగిందని ఇప్పటికే మహిళా సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు పూర్తిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా దాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయంగాను, లేకపోతే ఎదుగుతున్న ఒక హీరోయిన్ కావచ్చు, మిగతా సెక్టార్లో కావచ్చు జరుగుతున్న ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రతి ఇంట్లో కూడా దీన్ని ఓన్ చేసుకొని ఇటువంటి ఘటనలు జరగడం చూడాలి. మరోవైపు సోషల్ మీడియాలో వెర్రితలలు వేస్తున్నాయి. అంటే ఎందుకంటే ఒక దీనికోసం నిన్నటి నుంచి జరుగుతున్న తతంగం చూస్తుంటే లైకులు చేస్తున్నారు, లేకపోతే బుక్ మార్క్ పెడుతున్నారు, దాన్ని షేర్ చేస్తూ అంటూ దీన్ని ఇంత విస్తృతంగా జరుపుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటిపైన అంటే దీన్ని ఇస్తామన్న వాళ్ళతో పాటు దీనికోసం వెంపర్లాడుతూ దీన్ని ఎదురు చూస్తున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే గణేష్, ఈ వీడియో ఎవరి ద్వారా అయితే రిలీజ్ అయిందో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇందులో ఐపీ అడ్రస్ని దాన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అడ్రస్ అనేవి కూడా ఒరిజినల్ కాదనే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ముందుగా వచ్చింది అనేది నిజంగా సైబర్ పోలీసులు కానీ దీన్ని ఒక ట్రాక్ చేయగలిగితే ఇది పెద్ద కష్టమేం కాదు. ఎక్కడి నుంచి ఐపీ ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా సరే దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసి దాన్ని చర్యలు ఎంతవరకు తీసుకుంటారనేది వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటారు, లేకపోతే సుమోటోగా తీసుకుంటారనే దానిపైన బేసే ఉంటుంది. ఏదేమైనా దీన్ని ఫస్ట్ ఇటువంటి వీడియో అనేది ఇప్పటికే చాలా చోట్ల ఇది ప్లే అవుతుంది. దీన్ని ముందు స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని తోడు ఫస్ట్ ఎక్కడైతే షేర్ అవుతుందో, అంటే ముందు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళని కాకుండా ఇప్పుడు షేర్ అవుతున్న దీన్ని ఎక్కడైతే చేస్తున్నారో ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ జరుగుతున్న వాళ్ళ పైన మనం ముందు యాక్షన్ గానీ మొదలు పెడితే ఖచ్చితంగా ఇది స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు మాత్రం ఈ దిశగా అయితే ముందు చూస్తున్నారు. గూగుల్ కావచ్చు, మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా ఈ వీడియో ప్లే అవ్వకుండా చేయాల్సిన అవసరం పైన కూడా ఆలోచన చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ గణేష్.